కమిషన్ స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ కి వ్యతిరేకంగా ఇండియా కూటమి పార్లమెంట్ సభ్యులు అందరం కూడా పార్లమెంట్ నుంచి ఒక ర్యాలీగా ఇక్కడికి వచ్చినాం. ఇక్కడ మమ్మల్ని పీటీఐ బిల్డింగ్ ముందు మమ్మల్ని రాయసీన రోడ్ మన ప్రెస్ క్లబ్ పోయే కాన్స్టిట్యూషన్ క్లబ్ పోయే దారిలో మమ్మల్ని అరెస్ట్ చేసి బస్సులో ఎక్కడం జరిగింది. పోలీస్ స్టేషన్ తీసుకెళ్తున్నారు. డెఫినెట్ గా నరేంద్ర మోడీ గారిని మేము పదే పదే ఎలక్షన్ కమిషన్ పై చర్చ చేయాలని కోరుకున్నాం. చర్చ చేయకుండా మమ్మల్ని ఇలా అరెస్ట్ చేయడం ఇది ప్రజాస్వామ్యంలో ప్రతిపక్ష పార్టీలను నోరు మూయించే ప్రయత్నాన్ని మేము భారతదేశ వ్యాప్తంగా కూడా ఈరోజు ప్రజలు చూడాల్సిన అవసరం ఉంది. ప్రజలు డెఫినెట్ గా నరేంద్ర మోడీ చేస్తున్నటువంటి వ్యతిరేక కార్యక్రమాలను అన్ని గమనిస్తున్నారని తెలియజేస్తున్నాను. కమిషన్ స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ కి వ్యతిరేకంగా ఇండియా కూటమి పార్లమెంట్ సభ్యులు అందరం కూడా పార్లమెంట్ నుంచి ఒక ర్యాలీగా ఇక్కడికి వచ్చినాం. ఇక్కడ మమ్మల్ని పీటీఐ బిల్డింగ్ ముందు మమ్మల్ని రాయసీన రోడ్ మన ప్రెస్ క్లబ్ పోయే కాన్స్టిట్యూషన్ క్లబ్ పోయే దారిలో మమ్మల్ని అరెస్ట్ చేసి బస్సులో ఎక్కడం జరిగింది. పోలీస్ స్టేషన్ తీసుకెళ్తున్నారు. డెఫినెట్ గా నరేంద్ర మోడీ గారిని మేము పదే పదే ఎలక్షన్ కమిషన్ పై చర్చ చేయాలని కోరుకున్నాం. చర్చ చేయకుండా మమ్మల్ని ఇలా అరెస్ట్ చేయడం ఇది ప్రజాస్వామ్యంలో ప్రతిపక్ష పార్టీలను నోరు మూయించే ప్రయత్నాన్ని మేము భారతదేశ వ్యాప్తంగా కూడా ఈరోజు ప్రజలు చూడాల్సిన అవసరం ఉంది. ప్రజలు డెఫినెట్ గా నరేంద్ర మోడీ చేస్తున్నటువంటి వ్యతిరేక కార్యక్రమాలను అన్ని